నమస్కారం పంతులు గారు. నమస్కారం అమ్మా. అమ్మా, పైన పూజకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తి చేశాను. మంచిదండి. వసుంధర, ఇక్కడ మెట్టు మెట్టుకి పసుపు కుంకుమ పెట్టాలి. మేము కొండ మీదకెళ్ళి పై మెట్టు దగ్గర మీకోసం ఎదురు చూస్తూ ఉంటాం, సరేనా? వసుంధర, ఏం కంగారు పడకు. మహా అయితే 108 మెట్లు. నేను అమ్మని నాన్నమ్మని తీసుకుని పైకి వెళ్ళి వాళ్లతో పాటు నీకు చీర్స్ చేస్తూ ఉంటాను, సరేనా? ఓరే మనవడా, బొట్లు పెట్టేది వసుంధరే, కాని నువ్వు తననెత్తుకుని ప్రతి మెట్టుకి తన చేత్తోనే బొట్టు పెట్టిస్తూ తీసుకురావాలి. ధ్రువ సార్, రండి సార్. 108 మెట్లే కదా, నేను మిమ్మల్ని చేర్ చేస్తాను. ఒరేయ్ మనవడా, ప్రేమతో నవ్వుతూ తీసుకురావాలి, అర్థమైందా? ప్రేమతో నవ్వుతూ కూడా. కాని మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. పంతులు గారు, ఆ పసుపు కుంకాలు మా వసుంధరకి ఇచ్చేసి మీరు పూజ ఏర్పాట్లు చూడండి. అలాగే అమ్మా. మల్లిక, మనం వెళ్దామా? పద. మర్చిపోయాను, మనోడా నువ్వు బొట్టు పెట్టుకో. వసుంధర, వాడికి కాస్త బొట్టు పెట్టమ్మా. అలాగే అమ్మమ్మ. సార్ రండి. వస్తాం. అయ్యో అమ్మా, ఏమైందిరా? ఏమైంది? చెప్పులు తీయండి. మామూలుగా చెప్పొచ్చుగా. నిన్ను అమ్మమ్మ, బొట్టు పెట్టించుకోరా. పెట్టించుకుంటున్నానమ్మా. పెట్టు, మీరెళ్ళండి. మొదలు పెట్టావా నీ టార్చరిక? ఏం చేసావు? ఏం లేదు సార్. మళ్ళీ చేయి. ఏంట్రా మెరుపులాగా వచ్చింది? నాకేం అర్థం కాలేదు. ఏది మళ్ళీ చెయ్యి. ఏం కాదు కానీ పదండి. నీ యథ వేషాలు నా ముందు వేయకు, అర్థమైందా? బొట్టు పెట్టు. పద. నేస్తమా నువ్వే కోయిలై వారతానంటే తోటలా మారనా నీ కోసం. రా. ప్రాణమా ప్రాణమా నువ్వే వేకువై చేరతానంటే తోరుపై చూడనా నీ కోసం. నేననే పేరులో నువ్వనే మాటలో నేను. ఈ క్షణం ఎంత బాగుందో ప్రేమలాగా. ఓహో ప్రేమకి రూపని ఇచ్చి దానికి ప్రాణమి పోస్తే ఉండగా నిండుగా మనలాగా. నేస్తమా నువ్వే కోయిలై వారతానంటే తోటలా మారనా నీ కోసం. ప్రాణమా ప్రాణమా నువ్వే వేకువై చేరతానంటే తోరుపై చూడనా నీ కోసం. నువ్వంటే ఎంత ఇష్టం సరిపోదే ఆకాశం. నాకన్నా నువ్విష్టం.
వంచండి. అందట్లేదు. బా ఇక్కడి నుంచి విసిరి పడేస్తాను. నువ్వు వంగితే మెట్టు అందుతుంది, నేను వంచితే కాదు. చేచాపా. నాకు అందడం లేదు, కొంచెం వంచండి సార్. అమ్మమ్మా అమ్మమ్మా, కిందకి వంచమంటే వంచడం లేదు, ఏరా? అందట్లేదు. అమ్మా తల్లి, అరవుకు వంచుతాను. ఆ, దున్నపోతుల ఇంత బరువు ఉన్నావంటే? పెళ్లికి ముందు ఇలాగే ఒకసారి ఎత్తుకొని మెట్లెక్కించారు, అప్పుడు బరువు అనిపించలేదా? అప్పుడేం అనిపించలేదు. ఇప్పుడు మా ఇంటి తిండి తిని నీ కొవ్వు బాగా పట్టినట్టుంది. ఇలాంటి ప్రోగ్రాం ఉందని తెలిస్తే ఇంకొంచెం ఎక్కువ తినేదాన్ని సార్. మొన్న ఎవరో ఒకళ్ళని ఏడిపించి మేము సంతోషపడము అన్నారు. ఈ రోజు వాళ్ళ బుద్ధి బయటపడింది. గత 6 నెలలుగా మీతోనే ఉంటున్నాను కదా, మీ బుద్ధులు కొన్ని అంటుకున్నట్టున్నాయి. నీకు మాటలు బాగా వచ్చాయి కదా, ఇక్కడి నుంచి విసిరిపడా. ఏంటి ఇసిరేస్తా ఇసిరేస్తా అంటున్నారు? ఇసిరేస్తారా? నన్ను విసిరేస్తే మిమ్మల్ని కూడా లాక్కు తీసుకువెళ్తాను. సావిత్రి తన భర్త సత్యవాన్ కోసం యమధర్మరాజుకి ఎదురు నిలబడి తన భర్త ప్రాణాల కోసం ముల్లోకాలు తిరిగి యమపురికి వెళ్ళి తన భర్తను బ్రతికించుకుందంట. నేను ఆ సావిత్రిలాగే. పతివ్రతవే నువ్వు. థ్యాంక్స్, ఇప్పటికైనా మీ నోటితో ఒప్పుకున్నందుకు. బా నీ పురాణాలు ఆపి ఆ మెట్టికి బొట్టు పెట్టవే, నేను మొయ్యిలోకి చస్తున్నాను. రండ్రా, అక్కడే ఆగిపోయారు. అలాగే బాగుందా మీకు? వస్తున్నావు నాన్నమ్మా. పెట్ట. హ్మ్. అమ్మయ్యా, అయిపోయింది నానమ్మా, అయిపోయింది. సార్ ఆగండి. కింద 6వ మెట్టు మీద పెట్టానో లేదో డౌట్ గా ఉంది సార్. అయ్యయ్యో, ఒరేయ్ ఒకసారి తీసుకెళ్లి చూసిరాపో. నానమ్మా. ఒరేయ్, లెక్క తప్పకూడదురా, భగవంతుడు క్షమించడు. నీకు దండం పెడతానే. ఈ మెట్ల పూజకి ఒంట్లో ఉన్న నవనాడులు దగ్గరకొచ్చి అక్కడే స్టక్ అయిపోయాయే. ప్లీజే, ఇక నేను నడవలేను. ప్లీజ్. కావాలంటే ఒక ఒప్పందానికి వద్దాం. నేను నిన్ను ఏడిపించను, నువ్వు నన్ను ఏడిపించొద్దు. సరేనా? డీల్. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. డీల్. అమ్మమ్మ, అయిపోయింది. రండి రండి, పూజారి గారు వెయిట్ చేస్తున్నారు. ప్రియమైన ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. మన జీవన తరంగాలు సీరియల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు మాతో కలిసి నటించే అద్భుత అవకాశాన్ని ఈటీవీ కల్పిస్తుంది. మీరు చేయవలసిందల్లా మన జీవన తరంగాలు సీరియల్ టెలికాస్ట్ అవుతున్నప్పుడు టీవీ ముందు సెల్ఫీ లేదా ఫోటో తీసుకుని మీ పేరు, ఊరు పేరు రాసి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేయటం. సెలెక్ట్ అయిన ప్రేక్షకులకు ఈ అవకాశం వర్తిస్తుంది.